సంవత్సరంన్నర అయింది. ఏ ప్రజా సమస్యల మీద మీరు జనం దగ్గరికి వెళ్ళారు? నేను అడుగుతున్నాను. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఒక 4 కార్యక్రమాలు, 4 రైతులకు సంబంధించినటువంటి మిర్చి, పొగాకు, అదే విధంగా మామిడి రైతులు, మొన్న అరటి రైతులు. ఈ సమస్యలు 4 సమస్యలు తప్ప, మన తుఫాను అప్పుడు వెళ్ళినటువంటి డీజిల్తో వెళ్ళినటువంటి తప్ప, సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏందయ్యా? ఏ ప్రజా సమస్యలు తెలుసుకున్నారయ్యా? ఆయన బాధ్యత ఏంటి ప్రతిపక్ష నాయకుడిగా? ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ప్రతిపక్ష నాయకుడిగా నేను మీ బాధ్యత, మీ సమస్యలు తెలుసుకోవాలి అని అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి. నేను చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతాను సేపు అసెంబ్లీలో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడతాను సేపు మాట్లాడాలి. అవన్నీ నువ్వు ఇప్పుడు జనాన్ని అడిగితే ఏం చేస్తావు? నువ్వు ఓట్లు వేయలేదు కదా, వాళ్ళు ఓట్లు ఇవ్వవు. అది ఈ విషయము కేవలం జనాన్ని మభ్య పెట్టాలని చెప్పేటువంటి మాటలు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సంవత్సరన్నర కాలంగా ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు? ఎందుకు ప్రజా సమస్యల గురించి మాట్లాడటం లేదు అని అంటే నాకున్న అనుమానాన్ని చెప్తాను. అది మోహన్ రెడ్డి గారికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కృష్ణాంజలి ఆయన ఇష్టం, అది నా అభిప్రాయం. ఇది నా గమనించిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ఈ జనం మీద విపరీతమైన కోపం ఉంది. ఆ కోపం ఏంటయ్యా అంటే, నన్ను ఘోరంగా ఓడించారు, అవమానించారు, అసెంబ్లీ కూడా పోనీయకుండా చేశారు. కనీసం 25 మంది 50 మంది ఉంటే ఏదన్నా సరే వాడు బాల్ షేపింగ్ చేయడం వల్ల ఇప్పుడు ఈయన ఎలాగో తిట్టించాడు, వాళ్ళు తిట్టిస్తారు. అసలు ఎవరైనా తిడితే లేకపోతే ఏదైనా ఇబ్బంది అయితే రఘురామకృష్ణరాజు, ఈయన కొట్టించిన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాడు. ఇవన్నీ అవమానాలు భరించకుండా అంటే